అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. ఇక నుండి నేను కొన్ని వీడియోస్ చేస్తానని చెప్పాను కదా. దేని మీద అంటే హైందవ గ్రంథాలలో, ఇతర గ్రంథాలలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఛాయలుగా, పోలికలుగా, యౌగికార్థముగా కనబడుతున్నటువంటి విషయాలను గురించి మీరు వినేటువంటి వారు ఆవేశపడక, తొందరపడక, అపార్థము చేసుకోక, విషయాన్ని అర్థము చేసుకొని ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను ఇతర గ్రంథాలను ద్వేషించడం లేదు, దూషించడం లేదు, వెక్కిరించడం లేదు, అవమానించడం లేదు. నేను చెబుతున్న విషయం ఏమిటంటే ధర్మము కలుపుతుంది కానీ విడదీయదు. నిరంకారి బాబా గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే ధర్మ జోడుతా హే తోడుతా నహి. సంత నిరంకారి బాబా గారు చెప్పిన మాట అది. గనుక ఒక ధర్మం అనేది కలపాలి, మనుషులందరినీ విడదీయకూడదు. దేవుడు అందరినీ కలపాలని ప్రయత్నిస్తాడు తప్ప అందరినీ విడిపోవాలని ప్రయత్నం చెయ్యడు. అయితే ఈ విషయంలో మనం ఎందుకు ఈ పరిశీలన, ఈ పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే హిందువులు ఏకొన్నారాయణమూర్తి ఒక్కడే, సర్వేశ్వరుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే అని నమ్ముతున్నారు. ముస్లిమ్స్ అల్లా ఏక్ హే అంటున్నారు. క్రైస్తవులు దేవుడు ఒక్కడే అంటున్నారు. మరి ఒక్కడే అనబడిన ఆయన ఏ ఒక్కడు? వాళ్ళకు వేరే ఒక్కడు, వీళ్ళకి వేరే ఒక్కడు, వీళ్ళకి వేరే ఒక్కడా? ఒక్కడు అందరికీ ఒక్కడేనా? ఈ విషయం మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఆలోచించాలి. ఎవరికి నచ్చినట్టు వారు అర్థం చేసుకోండి, ఎవరి అభిప్రాయాలలో వారే ఉండండి. కానీ ఏది సత్యం అనే ఒక ఆలోచన అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఇది నాకు చేయాలనిపించింది, నేను చేస్తున్నా. ఎన్ని చెప్పినా, ఎంత అర్థము చేయించినా ఫైనల్గా వచ్చేసి ఎవరికి వారి మనస్సులో ఏమనిపిస్తుందో ఫైనల్గా అదే నిర్ణయంలో ఉంటారు. ఎవరికి నచ్చిన నిర్ణయంలో వారే ఉండండి. ఇక్కడ ఎవరు వద్దనడం లేదు. కానీ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నాకు ఇలా అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి గల కారణం ఏంటి? దీన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ యొక్క వీడియో లెంత్ కాకుండా ఉండడం కొరకు నేను త్వరగా కొన్ని విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనిని గూర్చి ఒక గంట సేపు నేను మాట్లాడాను. పరిచయాలను గురించి మాట్లాడుతూ ఎందుకు ఈ పరిశోధన చేయాలి, ఎందుకు దీని గురించి మాట్లాడాలి అనేటువంటి విషయం మీద నేను ఈ సిరీస్లో దీనికి ముందు ఒక వీడియో మాట్లాడాను. అది మీరు తప్పకుండా చూడండి. చూస్తే నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. గనుక ఆవేశపడక చెప్పింది విని ఆలోచించండి. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పినట్లుగా మనం అన్నిటిని పరీక్షించి మేలైనది చేపడదాము, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టమని ప్రభువుల వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథాలు కూడా ఏం చెబుతున్నాయో చూద్దాం. ఇంతకుముందే అనేక మంది భక్తులు ఈ గ్రంథాలను చదివి అరే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాడు, ఆయన ఛాయలు, పోలికలు కనబడుతున్నాయి అని అర్థం చేసుకున్నారు. ఎందుకు వాళ్ళు అలా అర్థం చేసుకున్నారో నేను మొదటి వీడియోలో అనేకమైన లేఖనాలను ఎత్తి చెప్పాను, అనేక విషయాలను ఎగ్జాంపుల్గా చెప్పాను. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పగానే మీరు తొందరపడకండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, వేరే గ్రంథాలలో ఈ దేవుని, యేసు దేవుని పోలికలు ఉండడం ఏమిటి అని మీరు అంటారు. అలా అనడానికి ముందు ఆ వీడియో చూడండి, ఫస్ట్ వీడియో చూడండి. చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి, ఒక అభిప్రాయానికి రండి. అయితే ఇవి చదివినటువంటి వారు అసలు ముందు హిందువుల యొక్క ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో ఈ గ్రంథాలు లేవు. మొట్టమొదటి విషయం, రామాయణ, మహాభారతాలు, పురాణాలు, వీటికి సంబంధించిన గ్రంథాలు ముందు ఎంతోమంది చూడలేదు. కోట్లాది మంది హిందువులు చూడనే లేదు. వాళ్ళకు చూపించాలి కనీసం ఒకసారైనా అనే ఒక ఉద్దేశంతో నేను మీ ముందు డిస్ప్లేలో పెట్టాను. ఇందులో ఒక్కొక్క గ్రంథాన్ని తీసి మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను. నేను చూసిన కొన్ని విషయాలు ఎందుకు ఇట్లా రిఫ్లెక్షన్గా కనబడుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎందుకు ఒక నీడలుగా, ఛాయలుగా ఎందుకు కనబడాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నేనేమనుకుంటున్నానంటే యేసు అనేట ఆయన ఈ లోకములో కాలాన్ని రెండుగా విభజించాడు, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకము అని. ఆయన తప్ప ఇంకెవరికి పని చేయలేదు దేవతలు అనబడినటువంటి వారిలో. అయితే ఆయన కన్యమర్య గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించాడు, దానికి ఆధారాలు ఉన్నాయి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన రక్తమే మానవ జాతికి అందరికీ అవసరము అని ఈరోజు నేను నమ్ముతున్నా, అనేకులు నమ్ముతున్నారు. అయితే ఇలా నమ్ముతున్నటువంటి క్రమంలో వేదాలలో కూడా రక్త ప్రోక్షణం అనేది ఉన్నది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా లేదా? ఎందుకు బైబిల్ కూడా రక్తాన్ని గురించి మాట్లాడుతుంది, వేదాలు కూడా రక్తాన్ని గురించి మాట్లాడుతున్నాయి? దీనికి గల కారణాలు ఏంటి? ఈవెన్
ఖురాన్ కూడా మాట్లాడుతుంది ఈ యొక్క రక్త ప్రోక్షణం గురించినటువంటి విషయాన్ని. అయితే వీటిని చదివినటువంటి భక్తులు కొందరు ఈ గ్రంథాలు రాశారండి. వేదాలలో యేసు ప్రభు దర్శనము అని ఇక్కడ గుండాబత్తిని దేవదానం గారు ఈ గ్రంథాన్ని రాశారు. ఎందుకు ఆయన అంత ఆరాటపడి రాయాల్సి వచ్చింది, ఎందుకు రాశాడు, ఇది మీరు చదవండి, కొనుక్కొని చదవండి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటిదో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇకపోతే హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు రాయడం జరిగింది. ఎందుకు ఆయన రాయాల్సి వచ్చింది, ఎందుకు ఆయనకు అలా అనిపించింది, మీరు చదివి ఆలోచించండి. ముందు ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి రండి. దీన్ని చదవకుండా ఇందులో ఏముందో చూడకుండా ఊరికనే మాట్లాడితే ప్రయోజనం లేదు. ఈనాడు దీనిని గురించి హిందువులు కానటువంటి వారు, ఎక్స్ క్రిస్టియన్స్ అనబడినటువంటి వారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వారి విషయాలను పక్కన పెడితే యథార్థవంతులైనటువంటి వారు మతాలను, కులాలను ఒకసారి పక్కన పెట్టి దేవుడున్నాడు, మనుషులుగా మనం ఉన్నాం అనే ఉద్దేశంతో ఒక్కసారి మీరు ఆలోచించండి. గ్రంథాలన్నిటిని ఒక దగ్గర పోగేసి ఆలోచించండి. ఈ అన్ని గ్రంథాలలో ఉన్నటువంటి దేవుడు ఒకడే అయి ఉంటాడా, లేదా కోట్ల మంది అయి ఉంటారా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ నిజస్వరూపం ఎవరు అని ఆలోచించండి. వీటన్నిటిలో కూడా ఛాయలు ఉన్నాయి. నిజస్వరూపము ఎవరిలో ఒకరి లోపల ఉంటుంది. ఆ నిజమైన దేవుడు ఎవరు? హిందువులు అనుకునే ఏకొన్నారాయణమూర్తి ఎవరు? ముస్లిమ్స్ అనుకునే అల్లా ఎవరు? క్రైస్తవులు అనుకునేటువంటి దేవుడు ఎవరు? నిజస్వరూపము ఎవరిలో ఉంది అనేది చూడండి ఒకసారి. నిజస్వరూపము ఏకొన్నారాయణ అనబడిన ఆయనలో ఉందా? నిజస్వరూపము అల్లాలో ఉందా? అల్లాలో ఉందా? నిజస్వరూపము యేసులో ఉందా? ఒకసారి చూడండి. నేనేం నమ్ముతున్నానంటే నిజస్వరూపము యేసులో ఉందని నమ్ముతున్నాను. ఎందుకు? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:16లో నిజస్వరూపము యేసులో ఉంది, మిగతా అన్ని ఛాయలు అన్నాడు. ధర్మశాస్త్రము ఛాయ, ప్రత్యక్ష గుడారము ఛాయ. ఆ కాలములో ఒకవేళ రాయబడినటువంటి గ్రంథాలు ఏవైనా ఉంటే, వాటి తర్వాత వచ్చిన గ్రంథాలు ఏవైనా ఉంటే వాటన్నిటిలో కూడా ఛాయలున్నాయి. నిజము అనేది బైబిల్ గ్రంథం తేటా తెల్లం చేసింది. అన్ని గ్రంథాలను చదివి సారాంశం ఏదో మనం తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. అని వీళ్ళందరినీ కలిపి అందరినీ ఎలా మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ కులాలను, మతాలను పక్కన పెట్టేసి ఒక వ్యక్తిగా ఆలోచన చేసి మీరు చూస్తే నిజదేవుడు ఎవరో తెలిసే అవకాశం ఉంది అనే ఒక ఉద్దేశాన్ని మాత్రమే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. నేను ఎవరిని కించపరచాలనుకోవట్లేదు, ఎవరిని దూషించాలనుకోవట్లేదు. వీరు ఈ గ్రంథాలు రాయడానికి గల కారణం ఏంటి, ఎందుకు రాయాల్సి వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. ఇది మీరు చదవండి. ఇకపోతే నేను మొట్టమొదట మీకు కొన్ని విషయాలు చకచక చూపించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట దాశరథి రంగాచార్యులు గారు వేదాలను ఆంధ్రానువాదం చేశారు. ఆంధ్రానువాదం చేశారు. ఇలా అనువదించినటువంటి ఈయన ఆంధ్రానువాదం చేసినటువంటి దాశరథి రంగాచార్యులు గారు ఈ యొక్క ఋగ్వేద సంహిత మొదటి భాగం అనబడినటువంటి దీంట్లో కొన్ని విషయాలను వారు ప్రస్తావించారు. మీరు తప్పే అనుకోండి, రైటే అనుకోండి, అది నిజమే అనుకోండి, మీరు అబద్ధమే మీ ఇష్టమే అనుకోండి, కానీ పరిశీలించండి, ఒకసారి పరిశోధించండి, ఒకసారి అయితే ఆలోచించండి అని చెప్తున్నా. మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం మీరు చూసుకోండి. కుదిరితే మీరు కామెంట్ కూడా చేయండి. ఆలోచించేటువంటి ఆలోచన పరుల గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ ఋగ్వేదాన్ని నేను చూసినప్పుడు అనేక మంది చదవాలి, గ్రంథ పఠనం చేయాలి, చదువుకోవాలి, చదివితే నాలెడ్జ్ వస్తుంది, చదివితే అనేక విషయాలు తెలుస్తాయి అనుకున్నప్పుడు ఇందులో కొన్ని విషయాలు కనబడుతున్నాయి. మరి ఎందుకు ఇలా ప్యారలల్గా కనబడుతున్నాయి అనే విషయం మీరు కూడా ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నా. అయితే ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్న ఒక అంశం ఏమిటంటే, ఈ అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య గారు ఋగ్వేద సంహిత మొదటి భాగాన్ని వారు రాస్తూ ఉన్నారు. మరి దీనిని వచ్చేసి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు దీన్ని ప్రింట్ చేసినట్టుగా అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ అయితే అన్నీ ఇవ్వబడ్డాయి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడ్డాయి. అయితే మరి వారైతే ఊరికనే ప్రింట్ చేయరు కదా, ఇందులో ఏదో ఒక ఉద్దేశం అయితే ఉంటుంది కదా అని చూసినప్పుడు ఇందులో కొన్ని విషయాలు మరి ఇలా ఆకర్షిస్తున్నాయి, ముఖ్యంగా ఆలోచింపజేస్తున్నాయి అని చెప్పాలి. వారి యొక్క ఉద్దేశము ఈ గ్రంథానికి ముందు అనేకమైనటువంటి పేజెస్గా ముందుగా వాళ్ళు ఇక్కడ ఇవన్నీ కూడా రాశారు. వీటిని గురించి కూడా మనం అవసరాన్ని బట్టి తర్వాత మనము మాట్లాడుకుందాం. ఇందులో క్రైస్తవుల యొక్క ప్రస్తావన ఉంది, ముస్లింల యొక్క ప్రస్తావన ఉంది. ఎందుకు ఉన్నది అని మనం చూద్దాం. వారు ఇందులో ప్రస్తావించినటువంటి విషయాలను కొన్నిటిని మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ వారు ఏమంటారంటే, ఒక్క విషయాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఋగ్వేదంలో దేవతలు ఎక్కువగా నిరాకారులుగానే పూజింపబడ్డారు, ఆరాధన ఎక్కువగా యజ్ఞముల ద్వారానే జరిగింది.
ప్రతి దేవతను కామ్యంగానే ఆరాధించడం జరిగింది అంటూ ఇందులో చెప్పారు. ఋగ్వేదంలో దేవతలు ఎక్కువగా నిరాకారులుగానే పూజించబడ్డారట. అంటే ఆకారము వాళ్ళకి ఏది లేదు. మరి ఆకారము లేదు అంటే దాన్ని ఛాయగా చూడాల్సి వస్తుంది. మనం ఆకారము లేదు అంటే ఛాయగా చూడాలి. ఆకారము మానవాకారములో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకు ఆకారం ఉంది. అయితే ఇక్కడ ఆకారం లేదట ఆ దేవతలకు. ఆకారము లేనప్పుడు అది ఒక నీడ అవుతుంది, ఒక ఛాయ మాత్రమే అవుతుంది. ఇకపోతే ఇంకా అనేక విషయాలు వారు ప్రస్తావిస్తూ ఇక్కడ మాట్లాడుతారు. వీటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా వేదాలను కొనుక్కొని చదవండి, తప్పకుండా చదవండి. అయితే ఇందులో వారు ఇంకా అనేక విషయాలను తెలియజేస్తారు. మన అవసరాన్ని బట్టి కొన్ని విషయాలను మనం చూస్తూ ముందుకు వెళ్దాము. ఇందులో ముఖ్యంగా నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ మొదటి అష్టకములోనే వారు రచించినటువంటి విషయాలు అనేక విషయాలు ఉన్నాయి. నేను మీకు ఏది ముందు ఏది తర్వాత చూపెట్టాలని ఒక ఉద్దేశంలో ఉన్నా నేను. అయితే మొత్తానికైతే ఒక అంశం దగ్గరికి వెళ్దాం ముందుగా. మనం ఏమిటి అంటే, ఈ మొదటి అష్టకములోనే మొట్టమొదట మనం చదవడం ప్రారంభిస్తే దీనిని వేదాలను, ఈ యొక్క ఆంధ్ర అనువాదము చేసినటువంటి వీటిని మనం గమనించినట్లయితే ఇక్కడ వారు రాస్తూ ఏమంటారంటే, ఇక్కడ 9 మంత్రాలలో మనం చూస్తే ఇక్కడ అగ్ని యజ్ఞమునకు పురోహితుడు అని రాయబడింది. అగ్నితో ప్రారంభించబడిందండి ఇక్కడ ఈ యొక్క వేదము. అగ్ని దేవతల ఋద్విజుడు, అగ్ని హోత అగును, అగ్ని సమస్తల సంపదల ప్రదాత, అటువంటి అగ్నిని అర్చింతుము అని రాయబడింది. అగ్ని 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 అగ్ని, ఇక్కడ ఏ రూపం లేదండి, అగ్ని ఉంది అంతే. ఇకపోతే రెండవ మంత్రం, అగ్ని శాశ్వతుడు, అగ్నిని పూర్వ ఋషులు పూజించినారు, ప్రస్తుత ఋషులు పూజించుచున్నారు, అగ్ని దేవతలను యజ్ఞములకు తోడుకొని వచ్చును అట. మూడవ మంత్రం, అగ్ని వలన ధనము, విజ్ఞానము, సంపద, శక్తి, సమృద్ధి, సంపద కలుగుచున్నవి, అగ్ని వలన యశస్సు, సంతానము కలుగుచున్నవి అంటున్నాడు. నాలుగో మంత్రం, అగ్నియే యజ్ఞములను కాపాడుచున్నది, ఆ యజ్ఞములు దేవతలకు అందుచున్నవి అంటున్నాడు. ఏమండి? ఐదో మంత్రం, అగ్ని హోమ ద్రవ్యముల కారకుడగును, అగ్ని విశేష విజ్ఞానవంతుడగును, అగ్ని సత్యము అగును, అగ్ని సకల యశస్వి, అగ్ని దేవతల సహితుడ అయి వచ్చును అంటున్నాడు. ఆరో మంత్రం, అగ్ని నిన్ను యజించు వారలకు నీవు శుభములను సమకూర్తువు, ఆ శుభములు మరలా నీకే అందుచున్నవి అంటున్నాడు. ఏడో మంత్రం, అగ్ని మేము నిన్ను దీవారాత్రములు స్తుతించుచున్నాము, నీవు మా దోషములను దూరము చేయుచున్నావు, మేము నీ దరికి చేరుదుము, నీకు నమస్కరింతుము అంటున్నాడు. ఈ 8వ మంత్రం యొక్క భావమును వారు రాశారు, వాటిని నేను మంత్రం అని చెబుతూ చదువుతున్నా. ఓకే. 8, అగ్ని ప్రకాశవంతుడు, అగ్ని యజ్ఞముల రక్షకుడు, అగ్ని ఫలప్రదాత, అగ్ని గృహములందు నిత్య నివాసి, అట్టి అగ్నికి నమస్కరింతుము అన్నాడు. తండ్రి తన సంతానమునకు సకల శుభములు కలిగించును, అగ్ని నీవు మాకు తండ్రి వలె సమస్తము సమకూర్చుము. అదేంటిది తండ్రి 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 అని ఏంటి ఇక్కడ అగ్ని 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 అని, ఇప్పుడు నీవు మాకు తండ్రి వలె సమస్తం సమకూర్చుము అంటున్నాడు. అగ్ని నీవు మాకు తండ్రి వలె సమస్తము సమకూర్చుము అంటున్నాడు. అగ్ని 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 అని తండ్రి అంటున్నాడు. ఇక్కడ మంత్రముల భావం ఇక్కడ వారు రాశారు, దాశరథ రంగాచార్యులు వారు. అయితే అగ్ని 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 అని ప్రారంభించబడిందని 8 మంత్రాలలో అలా చెప్పబడి 9వ మంత్రంలోకి వచ్చేసరికి సకల శుభములు కలిగించును, అగ్ని నీవు మాకు తండ్రి వల్ల సమస్తం సమకూర్చుమన్నాడు. అగ్ని అగ్ని అని తండ్రి అంటున్నాడు. ఇప్పుడు ఇంతసేపు అగ్ని 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 అనబడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈయన ఖచ్చితంగా ఎవరిని అంటున్నాడు? ఎవరిని అంటుండవచ్చు? ఖచ్చితంగా పరమాత్ముని అంటున్నాడు అగ్ని అని. ఇక్కడ ఈ యొక్క వేదంలో మనం చూసినట్లయితే మొట్టమొదటనే అగ్నితో ప్రారంభించాడు. అగ్ని అగ్ని అని అగ్ని తండ్రి అంటున్నాడు. అంటే ఖచ్చితంగా సకల జగములను, సకల ప్రపంచములను, సకల సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణే కదా ఈయన అంటున్నాడు అని నాకు అర్థమవుతుంది. అగ్ని అనే ప్రస్తావనని తండ్రి అన్నాడు. తండ్రి అంటే ఆయన సకల చరాచర జీవులకు ఆయననే సృష్టికర్త అయి ఉండాలి, ఆయననే తండ్రి అనాలి. ఆ తండ్రి అగ్ని అయ్యట. తండ్రి అగ్ని అగ్ని అని తండ్రి అంటున్నాడు. అగ్ని నీవు మాకు తండ్రి వల్ల సమస్తము సమకూర్చుము అంటున్నాడు. అగ్నిని తండ్రి అనడం ఏమిటి? ఇది నాకు ఆలోచింపజేస్తున్నటువంటి విషయం. ఆలోచన వస్తుంది. కానీ అగ్నిని తండ్రి అంటే ఏంటి? తండ్రి అని అంటే ఒక వ్యక్తిని అనాల తండ్రి అని. ఒక అగ్నిని తండ్రి అంటే ఏంటి అంటే అగ్ని అనబడిన ఒక తండ్రి ఉన్నాడు అనమాట.
ఆయన పేరు అగ్ని. ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం మొట్టమొదటి పేజీలో ఈ మొదటి అష్టకములో మనము చూసినప్పుడు ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఆలోచనామృతం రాస్తూ దాశరథి రంగాచార్యులు వారు ఏమంటారంటే, 2వ పేజీలో ఆలోచనామృతం, అగ్నియే సమస్తము అనుచున్నాడు అంటాడు. సమస్తము, సృష్టి సమస్తము వెలుగు వేడి శక్తి మీద ఆధారపడి ఉన్నది. ఈ మూడును అగ్ని వలననే కలుగుచున్నవి. అగ్ని కర్రల మంట మాత్రము కాదు. అగ్ని అట కర్రల నుంచి వచ్చే మంట కాదట ఈ అగ్ని. కర్రల మంట కాకుండా ఉన్న అగ్ని ఇంకో ఏదో ఉంది, వేరేది ఉంది. కర్రల నుంచి వచ్చే అగ్ని కాదు ఇది, వేరే అగ్ని ఏదో ఉందట. సూర్యుడు విద్యుత్తు మున్నగు వెలుగు వేడి శక్తిని ఇచ్చినవి అన్నియు అగ్నియే. కానీ ఈ కర్రల నుంచి వచ్చేటువంటి అగ్ని గురించి కాదట ఇది. ఏమండి, మంట మాత్రం కాదు, అగ్ని కర్రల నుంచి వచ్చేటువంటిది కాదు, ఇది వేరే అగ్ని అని మాట్లాడుతున్నాడు. ఏమండి, ఏమిటి అగ్ని? మరి ఈ అగ్నిని మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఇది మనం ఒకసారి ఆలోచించాలి. ఇకపోతే ఇక్కడ ఈ యొక్క అగ్ని అనబడిన తండ్రి ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అగ్ని అనబడిన తండ్రి ఎవరు? ఇప్పుడు ఋగ్వేదంలో ఉన్న మొదటి విషయం ఇదే కదా. అగ్ని అగ్ని అను సకల సంపదలు ఇస్తావు, రక్షకుడవు, అన్ని మాటలని అగ్నిని తండ్రి అనేసాడు. తండ్రి అంటే అగ్ని తండ్రి అయి ఉన్నాడు. మరి ఈ అగ్ని అనబడినటువంటి తండ్రి ఎవరు? ఇందులో ఛాయనే కనబడుతుంది, ఇలా పేరు మాత్రమే కనబడుతుంది, ఆయన ఎవరో కనబడదు. ఇప్పుడు వేదాల నిండా ఈ పురాణాల నిండా రూపము కనబడదు, ఆకారము కనబడదు, నీకు ఛాయ మాత్రమే కనబడుతుంది. అర్థమవుతుందా మీకు? ఛాయ మాత్రమే కనబడుతుంది, మీకు అలంకారమే కనబడుతుంది, యౌగికార్థమే కనబడుతుంది. అసలైనటువంటి ఆ రూపం అనేది నీకు ఎక్కడ కూడా ఇందులో కనబడదు. దేవుడు మానవ జన్మ ఎత్తి ఈ లోకానికి వచ్చి అవతరించి మనుషులకు జన్మకర్మ పాపములను తొలగించడానికి ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కనబడతాడు. ఆయన ఆర్కియలాజికల్ ప్రూఫ్స్తోని, ఆధారాలతోని కాలాన్ని రెండుగా విభాగించినటువంటి వాడుగా కనబడతాడు. ప్రపంచవ్యాప్తముగా ఆయనను గూర్చి ప్రకటించబడుతున్న వాడుగా, ఆరాధించబడుతున్నటువంటి వాడుగా అన్ని జాతుల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని మతాలలో ఉన్నటువంటి వారు కూడా కన్వర్ట్ అయ్యి మరి ఆయనను ఆరాధించడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే అన్నిట్లలో ఛాయలు ఉన్నాయి. ఆ ఛాయల యొక్క నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అనే పాయింట్ దగ్గర ఎవరైతే కనెక్ట్ అవుతారో వారు యేసును ఆరాధిస్తున్నారు. ఇక్కడ మతాలకు కులాలకు సంబంధం లేదండి. పరమాత్ముడు ఉన్నాడు, సృష్టి ఉన్నది, మనుషులంగా ఆలోచన చేద్దామని చెప్తున్నాను. అయితే ఈ విషయాలు ఇలా ఉన్నాయి. ఇంకా సమయం ఎక్కువ ప్రొలాంగ్ కావడం నాకు ఇష్టం లేక నేను ఇంకో కొన్ని విషయాలను మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నా. అవి ఏమిటంటే, ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం గమనించి చూసినట్లయితే, ఇప్పుడు ఇంతసేపు నేను కొన్ని మంత్రాలు, ఒక 9 మంత్రాలను గురించి, మంత్రాల అనువాదాన్ని గురించి నేను మాట్లాడాను కదా, దాశరథి రంగాచార్యులు వారు అనువదించినటువంటి అనువాదాన్ని. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు చదువుతాను, ఒకసారి వినండి మీరు. అదేమిటి అంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం, వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగు ఇచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అంటున్నాడు. ఇకపోతే ఇక్కడ ఇంకా అనేక సార్లు ఈ విషయం కనబడుతుంది. నిర్గమకాండం 24:17, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కనులకు కనబడెను అంటాడు. తర్వాత ఇంకా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 4వ వచనం, యెహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు అని చెబుతాడు. ద్వితీయోపదేశకాండం 5:24, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటిమి అంటున్నాడు. ఇక్కడ మరి ద్వితీయోపదేశకాండం 9:15, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను అంటున్నాడు. ఏమండి, కీర్తనలు 18:8, ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను అంటున్నాడు. ఇకపోతే కీర్తనలు 29:7, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది అంటున్నాడు. ఏమండి, ఇకపోతే లూకాసు వార్త 3:16, యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను,
ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అంటున్నాడు. అపోస్తలుల కార్యాలు 2:3. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలింది. ఏమంటే పరిశుద్ధాత్మ ఇక్కడ అగ్నిగా కనబడుతున్నాడు, యెహోవా దూత అగ్నిగా కనబడుతున్నాడు, అగ్నిలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఇకపోతే 2 తెస్సలోనిక 1:6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, అగ్ని జ్వాలలలో ఒక ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఇక్కడ అగ్ని కనబడ్డది, అగ్నిని తండ్రి అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడ అగ్నిలో యేసుప్రభు కనబడుతున్నాడు. ఎందుకు? ఇకపోతే హెబ్రీయుల రాష్ట్రపత్రిక 12:29 చూస్తే, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉండట. ఇక్కడ తేలిపోతున్నది విషయం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడట. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం అంటే అందరి దేవుడు, భూమి మీద ఉన్న మానవ జాతి అందరి దేవుడు ఆయన. మీకు ఇష్టం, మీరేమనుకుంటే అది అనుకోండి, నేనైతే ఇది అనుకుంటున్నాను. ఇకపోతే ప్రకటన 1:14. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన కళ్ళు అగ్నిగా ఉన్నాయట. ప్రకటన 2:18. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. ప్రకటన 10:1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చి చూచితిని. ఆయన మేఘం ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన పాదాలు అగ్ని స్తంభాలుగా ఉన్నాయి, ఆయన ముఖము సూర్యబింబము వలె ఉన్నది అని చెప్తున్నాడు. ప్రకటన 19:12. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామం ఆయన కలదు, అది ఆయనకి కానీ మరి ఎవరికి తెలియదు. ఆయన కనులు ఎందుకు అగ్నిగా ఉన్నాయి, ఆయన పాదాలు ఎందుకు అగ్నిగా ఉన్నాయి? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడే అగ్ని అయి ఉన్నాడట. బైబిల్లో ఈ మాట ఎందుకు రాయబడింది? ఏమండి, ఈ మాటలు మనము ధర్మశాస్త్రములో పాత నిబంధనలో బైబిల్లో చూస్తే దాదాపుగా ఏ కాలంలో ఇశ్రాయేలీయులు మోషే చేత దేవుని ధర్మశాస్త్రమును పొందుకొని మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని వారు నమ్మారో, దాదాపుగా అదే సమయంలో ఈ యొక్క వేదాలు అనేటివి రాయబడి ఉండి అందులో కూడా అగ్నిగా దేవుడు ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? ఈ విషయం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందులో అగ్ని ఉంది, ఆయన తండ్రి. ఇందులో అగ్ని కనబడుతుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటున్నాడు. అందులో ఎక్కడ ఏ రూపము లేదు. ఇక్కడ రూపములు లేవని చెప్పేసి ఇక్కడ దాశరథ రంగాచార్యులు గారు కూడా అంటున్నాడు, ఇందులో ఏ దేవతా రూపము లేదు వేదాలలో అని ఇక్కడ దాశరథ రంగాచార్యులు గారు చెప్పారు కదా. ఋగ్వేదంలో దేవతలు ఎక్కువగా నిరాకారులుగానే పూజింపబడుతున్నారు, ఆరాధన ఎక్కువగా యజ్ఞముల ద్వారానే జరుగుతుంది అంటున్నాడు. అంటే అప్పుడు అన్ని ఛాయలు ఉన్నాయి. నిజస్వరూపము యేసు వచ్చిన తర్వాతనే సమస్త మానవాళి కొరకు కలిగింది కనుకనే ఆయన ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని పిలిచాడు. అలా పిలిచిన వాడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు రాముడు దేవుడు అనుకోండి వాళ్ళకు, లేదా దేవుడు అని వాళ్ళు నమ్ముచున్నారు. ఆయన ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడుగా వాళ్ళు చెప్తున్నారు, కానీ మానవ జాతికి అందరికి దేవుడు అనేది వాళ్ళు చెప్తలేరు కదా. పోనీ ఎవరు నమ్మడం లేదు. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు అందరికీ దేవుడు అని ఆయన చెప్పినట్టుగా లేదు. పోనీ మరి అందరికీ దేవుడు అని వీళ్ళు కూడా నమ్ముతలేరు కదా. మాకు దేవుడు అంటున్నారు, అది వాళ్ళ ఇష్టం, నమ్ముకోనివ్వండి. శివుడు కొందరికి దేవుడు. కానీ ఈయనేమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను అనాది కాలం మొదలుకొని ఉన్నా, నాకు ఆరంభం లేదు అంతం లేదు అని ఆయన చెప్పబడుతున్నాడు. అగ్నిగా పిలువబడుతున్న ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన మహిమను తగ్గించుకొని వచ్చాడని కనబడుతుంది. ఆయన అగ్నిజ్వాలలో ఉండేటువంటి వాడు, అగ్నిలాగా ఉండేటువంటి వాడు, ఆయన మహిమను తగ్గించుకొని వచ్చానంటాడు. అలా తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని మానవ అవతారం ఎత్తినటువంటి ఆయన సమస్త మానవాళిని పిలుస్తున్నాడు. నరకము అనబడింది ఒకటి ఉన్నది, అగ్నిగుండము, అందులో మీరు పడొద్దు గనక అందులో నుంచి మిమ్మల్ని కాపాడడానికి నేను నా మహిమను తగ్గించుకొని లోకానికి వచ్చిన, కాబట్టి మీరందరూ నా యుద్ధకు రండి, మీ జన్మకర్మ పాపముల నుంచి నేను విమోచిస్తానని తన పరిశుద్ధ పవిత్ర రక్తాన్ని ఈ లోకంలో ఆయన కాల్చాడు కల్వరి శిలువలో. చనిపోయి తిరిగి లేచాడు. ఈ కార్యము మరి ఎవరు చేయలేదు. నేను ఏ దేవతను ఏ దేవుని నేను అవమానించట్లేదు, ఏం లేదు. కానీ వారు చనిపోయి తిరిగి లేచినట్టుగా ఎవరు లేదు కదా. చనిపోయి తిరిగి లేచేటువంటి ఆ శక్తి ఒక సృష్టికర్తకు మాత్రమే ఉంటుంది, దేవునికి మాత్రమే ఉంటుంది అనేది నా నమ్మకం. మీ నమ్మకం మీది, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇప్పుడు ఋగ్వేదంలో కనబడుతున్నటువంటి 9 మంత్రాలలో ఉన్నటువంటి అగ్ని ఆయన తండ్రి అని పిలువబడుతున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కూడా తండ్రిగా పిలువబడుతున్నాడు.
తండ్రియు నేను ఏకముగా ఉన్నామంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే దేవునిలోని ఒక అంశ ఈ లోకానికి వచ్చింది. దేవునిలోని ఒక అంశ ఈ లోకానికి వచ్చింది. ఆ అంశ మనకు తెలియపరుచుకుంటుంది, మానవ జాతి అంతటికి తెలియపరుచుకుంటుంది. మేము వేరు అని కులాలు వద్దండి. కులాల పేరు తీయకండి. అసలు జ్ఞానం ఉన్న మనిషి ఎవడు కులం గురించి మాట్లాడొద్దు, కులాన్ని నమ్మొద్దు, కులాన్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఆర్గాన్స్ ఉన్నాయి, అందరికీ ఒకే విధమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అందరం నోటితోనే తింటున్నాము, అందరం చేయితోనే తింటున్నాము, అందరం కళ్ళతోనే చూస్తున్నాము, నోటితోనే మాట్లాడుతున్నాము. కాబట్టి అందరికీ సేమ్ ఆర్గాన్స్ ఉన్నాయి. అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒకడే అయి ఉండాలి. ఆయన ఎవరో మనం ఆలోచించాలి. నేనైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన దేవుడు మనుషులను చేశాడనే విషయము బైబిల్లో ఆది కాండంలో చాలా సుస్పష్టంగా ఉంది. 6వ దినంలో చేశాడని చెప్పేసి. ఆయన మొదట ఆదామును మనిషిని చేశాడు, తర్వాత హవ్వను చేశాడు పక్కటెంపు ద్వారా. వారి ద్వారా ఈ లోకం అంతా నింపబడింది. కనుకనే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పుట్టిన వాళ్ళందరూ అలాగే ఉన్నారు. వీళ్ళందరూ కూడా భూమి మీద ఉన్న వాళ్ళు మనుషులందరూ అని నేను నమ్ముతున్నా. కులాలు మతాలు అనే పాయింట్ నాతో మాట్లాడకండి. గ్రంథాలు ఎవరు ఏది రాసుకున్నా దేవుడు ఏం చేశాడంటే తన నిజ స్వరూపం బైబిల్లో చెప్పబడింది. బైబిల్లో కూడా పాత నిబంధనలు అన్ని ఛాయలే ఉన్నాయి, కొత్త నిబంధనలు మాత్రమే రూపం ఉన్నది, నిజ స్వరూపం. అయితే పాత నిబంధన ధర్మశాస్త్రం రాయబడుతున్న సమయంలోనే ఎవరెవరు ప్రపంచవ్యాప్తంగా ఏ గ్రంథం రాసినా అందులో దేవుని ఛాయలు కనబడేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారు దేవుణ్ణి వెతికి కనుగొంటారేమో అని చెప్పేసి ఈ విషయాలన్నిటిని అర్థాలు కూడా విషయం అంతా కూడా నేను మొదటి వీడియోలో చెప్పాను. అది మీరు చూడండి. ఎవరైనా మీరు విమర్శించాలి, ఏమైనా మాట్లాడాలనుకునేటువంటి వారు ముందు అది విని ఆలోచించుకోండి. మీరు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టి తిట్టి మీరు చేసేది ఏమి లేదు. దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. నాకు ఇలా అనిపిస్తున్నదనే విషయం చెప్తున్నాను మీకు. ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది మీరు చూస్తే మీకు కూడా ఇలాగ అనిపిస్తుంది. మీరు కంపేర్ చేసి చూడండి. మీరు ఎందుకు అగ్నితో కనబడుతున్నది బైబిల్. అదేవిధంగా ఆది కాండము నుంచి మనం గమనించి చూస్తే దేవుడు కూడా అగ్నిగా కనబడతాడు. దేవుడు అగ్నిగా కనబడుతున్నాడు. బైబిల్ అంతట్లో అగ్నిగా కనబడుతున్నాడు దేవుడు. అగ్నిలో యేసు ప్రభు కనబడుతున్నాడు. వేదాలలో అగ్నిలో ఎవరు కనబడలేదు. అగ్ని ఒకటే కనబడేది, అగ్ని తండ్రిగా పోల్చబడ్డాడు అంతే. కానీ బైబిల్లో అగ్నిగా దేవుడు పోల్చబడ్డాడు. ఆ అగ్నిలో యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆయన కనులు అగ్నిమయం, పాదాలు అగ్నిమయం, ఆయన తేజస్సు సూర్యుని వల్లే ఉన్నది. మొత్తం అగ్ని లెక్క కనబడుతున్నాడు ఆయన. అంటే ఈ అగ్నే వేద ఋషులకు కనబడి అగ్ని అని పిలుచుకున్నారా? ఎందుకంటే దాశరథి రంగాచార్యులు గారు ఏమని వారు ఆలోచన అమృతం రాస్తున్నారంటే ఇది అగ్ని కర్రల మంట మాత్రం కాదు అంటున్నాడు ఆయన. కర్రల మంట కాదు ఇది. అంటే అగ్ని అనబడిన ఆయన దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నాకు అర్థమవుతుంది ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే. మీకేం అర్థమవుతుందో మీ ఇష్టం. గనక వేదాలలో చెప్పబడుతున్నటువంటి అగ్ని అది ఒక ఛాయ. నిజస్వరూపము యేసులో కనబడుతున్నది. అది క్రొత్త నిబంధనలో కనబడుతుంది. పాత నిబంధనలు అంతా ఛాయలే కనబడతాయి బైబిల్లో కూడా. గనక మరి నిజస్వరూపమైన యేసును నమ్మి రక్షణ పొందుతారో లేదా నాకెందుకులే ఇది నా మతం నాది, నా కులం నీదని ఉంటారో మీ ఇష్టం. అది ఎవరిష్టం వారిది. నేను ఎవరిని ఏమంటలేను, బలవంతం చేస్తలేను. ఆలోచన మాత్రం చేయండి అంటున్నా. ఇక్కడ కులాలను డెలీట్ చేద్దాం, మతాలను డెలీట్ చేద్దాం, ఆలోచన మాత్రం చేద్దాం. ఒక విశ్వాసాన్ని మన మనసులో ఏర్పాటు చేసుకుందాం. నాకైతే నిర్ణయం అనిపిస్తుందండి. ఇక నేను ముగిస్తాను ఈ విషయం. ఇంకెన్నో విషయాలు ఇక చూడాలి మనము. వేదాలలో ఛాయగా అగ్ని ఉంది, ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. ఆ ఛాయ యొక్క నిజ స్వరూపము బైబిల్లో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుగా కనబడుతున్నాడు. అక్కడ అగ్ని, ఇక్కడ అగ్ని. అక్కడ అగ్నిలో ఎవరు కనబడలేదు, ఇక్కడ అగ్నిలో యేసు కనబడుతున్నాడు. పాత నిబంధనలో కూడా అగ్ని చాలాసార్లు కనబడ్డది, కానీ అగ్నిలో ఎవరు కనబడలేదు. యెహోవా దూత కనబడిండు. ఆ యెహోవా దూత కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఆయన డిక్లేర్గా నూతన నిబంధనలో కనబడ్డాడు. ప్రకటన గ్రంథంలో ఇంకా స్పష్టంగా కనబడ్డాడు ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి. గనుక మిగతా గ్రంథాలలో ఛాయలు ఉన్నాయి, బైబిల్లో నిజ స్వరూపం ఉంది. దీన్ని తెలుసుకొని నమ్మినటువంటి వారు రక్షణ పొందుతారు, నరకం తప్పించుకుంటూ పరలోకం వెళ్తారు. ఇక్కడ కులాల మతాలను కొట్టుక చావడాలొద్దు, తిట్టుకోవడాలొద్దు. సత్యం ఏదో గ్రహించి సత్యం ముందు ప్రతిష్ఠింపబడండి. సత్యమేవ జయత, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. గనుక ఈ వివరాలన్నిటినీ కనుగొని చదివి ఈ గ్రంథాలుగా వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాశారు. ఇది చదవండి, మీకు నచ్చుతానమ్మని, నచ్చకపోతే నమ్మకండి. కానీ సత్యం అనేది ఎప్పుడు మాత్రం ఒకటే సత్యంగా ఉంటుంది. కనుక మా గ్రంథాలు మీకెందుకు, మీ గ్రంథాలు మాకెందుకు అని నాన్సెన్స్ మాట్లాడొద్దు. ఇంకొకటి, కొంతమంది క్రైస్తవులే అనబడిన వాళ్ళే ఏమంటారంటే బైబిల్ మనకుండగా వాళ్ళ గ్రంథాల విషయం ఎందుకు తీస్తున్నారు అని మాట్లాడారు. అరే బాబు, విశ్వం అంతా దేవుంది,
విశ్వంలో ఉన్న సృష్టింపబడిన ప్రతి వస్తువులో దేవుడు కనబడతాడు. దేవుని యొక్క అదృశ్య లక్షణములనుగా దేవుని నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువులో తేటపడుతుంది. సృష్టింపబడిన ప్రతి వస్తువులో దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుని తత్వము ఛాయలుగా కొన్ని రాయించుకుంటాడు దేవుడు. ఎందుకంటే ఆ గ్రంథాలు చదివేటువంటి వారు ఎప్పుడైనా ఆలోచించి నా దగ్గరికి రావాలి, ఛాయలు కనబడ్డాయి, నిజమేంటిది అని తెలుసుకొని రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నాకు ఇలా అర్థమైంది, మీకు ఇంకెట్లా అర్థమవుతుందో మీ ఇష్టం. కనుక నాకు అర్థమైనట్టు ఒకవేళ మీకు అర్థమైతే, నా దృష్టి ప్రకారము ఆయన యేసుక్రీస్తు ప్రభువు నాకు అర్థమైంది, మీకేమర్థమైందో మీ ఇష్టం. కనుక యేసే సర్వాంతర్యామి, యేసే నిజమైన సృష్టికర్త, నిజ దేవుడు. ఆయన దేవుడు మనుష్యావతారం ఎత్తి చనిపోయి తిరిగి లేచింది ఆయన మాత్రమే. అగ్నిగా ఆయన ముందుగా చెప్పబడ్డాడు. కనుక వేదాలలో క్రీస్తు ఛాయలు ఉన్నాయి అని నాకు ఇట్లా అర్థమైంది. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా చూద్దాం. కనుక ఈ విషయం మీకు ఏమర్థమైందో మీరే ఆలోచించుకోండి, కామెంట్ చేసిన కూడా అవసరం లేదు. కనుక మీ తీర్మానం మీది, మీ ఇష్టం మీది, మీ ఆలోచన మీది. మీ మనసులో ఏం నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.